దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇంకా సంసారం దొరికింది ఇలా జీవితం పాడైపోవడం. ఏం చెప్పమంటారు మా అన్న గురించి? దేశకి నేత అని చెప్తున్నా, కాబోయే ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పనా మా అన్న గురించి? చెప్పు, మీరే చెప్పండి, మీరు చెప్పిందే చెప్తా. పట్రి న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం కాదు, ఇది చెప్పాలి. ఈ టయానికి ఈడు పేపర్ కూడా వస్తాడు. ఈడు ఇంకేమైందో పాపం, టైం అవుట్ అయిందంట మరి ఆయన సిస్టము. లేకపోతే ఇప్పుడు సుక్కలు చూపిద్దరు అన్నకి. ఇప్పుడు అక్కడ వార్త ఏంటంటే రేవంత్ అన్న ఏమంటాడు తెలుసా? అప్పులు బ్రహ్మాండంగా ఉన్నాయి, నేను కట్టిన పైసలు మొత్తం మిత్రులకే అవుతాను, అసలు అట్నే ఉంటుంది, నా వల్ల అయితే లేదు, మీ తలకాయలు అమ్మి పెడతా అంటుంది లాస్ట్కి. నిన్న సాయంత్రం కూడా చెప్పిన ఇదే మాట. ఈ కొడుకులు రాయలేరు, రోతన్నా కొడుకులు కొందరు రాయరు, ఈ లుచ్చనా కొడుకులు రాయరు. అన్న చెప్పిన డైలాగ్ వేరే ఉన్నది. వాళ్ళేమో అన్న చెప్పిన సిలిక పలుకులు తీసుకొచ్చుకొని రాసుకుంటారు. ఆయన చెప్పిన ముచ్చటనే వేరేది. దిశ పత్రికలు వస్తే ఆయన రంగు మొత్తం బయటపడిపోతుంది. మా రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సుక్క నీళ్లు లేవు, అప్పులు ఎక్కువ అవుతాయి, ఆగమైపోతావు, నాశనం అయిపోరు మీరు అని చెప్తాను ఇండైరెక్ట్ గా. రేవంత్ అన్న నా కాడ పైసలు లేవు అంటాను, పైసలు ఏడిపోయింది అర్థం అయితే లేదు అంటాను. దిశ పత్రిక ఆయన రాసిండు, మరి ఇప్పుడు ఆయన సర్వీస్ అయిపోయినట్టుంది, ఆయన చెప్తలేడు. నిన్న సాయంత్రం వచ్చింది ఆయన పేపరు, నేనే చదివిన. ఏమంటాడు ఈయన? పోయిన మీటింగ్ ఏమో ఒకటి, ఆయన చెప్పేదేమో మరొకటి. ఇగో తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన, మళ్ళీ ఇలా కొత్తగా నిన్న మన 4100 కోట్లు చదివినాం, ఇలా మన కొత్త అప్పు మళ్ళీ 500 కోట్లు తెస్తాను. ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు తెచ్చిన అసలు మాత్రం అట్టనే ఉంటుంది. ఓన్లీ మిత్తే కడుతున్నా, కేసీఆర్ తెచ్చిన అప్పుకు మిత్తే కడతాను. నేనేమంటాను రేవంత్ అన్న, రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది, దాదాపుగా 2 సార్లు 3 లక్షల కోట్లు పెట్టింది. 6 లక్షల కోట్లు అదైతే 2 లక్షల కోట్లు అప్పు అయితే 8 లక్షల కోట్ల రూపాయలట అభివృద్ధి చేయలే. దీనిలో ఒక పథకం ఇయ్యలేదు, ఒక పని చేయలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక కొత్త రోడ్డు వేయలేదు, ఒక కొత్త పథకం చేయలేదు. పోనీ పాత పథకాలను సగం ఇస్తలేడు. ఏది అయిపోయినా సరే 8 లక్షల కోట్లు అయిపోయినాయి, అప్పు తీరలేదు, అభివృద్ధి కాలేదు, పైసలు మాత్రం అయిపోయినాయి. ఎట్లా అయిపోయినంటే ఢిల్లీకి కప్పం కట్టిండు, కప్పం కడితే పైసలు అయిపోయినాయి. ఎవనయ్యే జాగిరి కట్టిండు? మనయ్యే జాగిరి కట్టిండు, వాళ్ళయ్యే జాగిరి కట్టలే. మనయ్యే జాగిరి తీసుకుపోయి మన తెలంగాణ రాష్ట్ర సొమ్ము తీసుకుపోయి 8 లక్షల కోట్లు ఆర్డర్ అభివృద్ధి చేయకపోయినా, ఒక్క గ్యారంటీ అమలు చేయకపోయినా, ప్రజలు నడి బజార్ల నుంచి అప్పులు తెచ్చుకుంటా కేసీఆర్ 10 లక్షల 7 లక్షల కోట్లు నీతి ఆయోగ్ చెప్తే కార్పొరేషన్ అని కలిపి సొంతంగా 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి 10 సంవత్సరాలు చేసినప్పుడు 5 ఏళ్ళు తెచ్చుకుంటా ఆయన చేసిన పనులు చేస్తలేడు. ఇంక మీదంగా ఆయన చేసిన దాన్ని కొరీలు పెడతాడు, కొత్త వీక్ ఇస్తలేడు. కానీ పైసలు అయిపోయినాయి, 8 లక్షల కోట్లు అయిపోయినాయి. ఎట్లా అయిపోయినా తెలుస్తుంది. దొరుకుతాడు ఇస్తాడు ముఖ్యమంత్రి మీకు ఎప్పుడన్నా? ఓటు ఎగిరి మళ్ళీ ఎగిరి మీకు సిగ్గు వస్తుందా, నాకు సిగ్గు వస్తుందా, కానీ ఓటు ఎగిరి ఏం బాగలేదు, బ్రహ్మాండంగా ఎగిరి. ఇంకా చూడు మా సంసారం చెప్తాడు చూడు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు అవసరం. ఓటుకు రోడ్డు కేసు కొట్టేసుకో, న్యాయ వ్యవస్థ సంస్కరణ చేసి బట్టబాటులు దొరికినావు కదా మాకు, అది బంద్ చేసుకో. విచారణలో దశాబ్దాల జాబి ఆందోళనకరం, ఎమ్మటే కావాలి. జస్టిస్ బిఆర్ గవాయి గారు నేనేం చెప్తానంటే ఎమ్మటే మన గొడ్డు గుంజపోయి స్టేషన్లో అరెస్ట్ చేయరు, తిహార్ జైలు కూడా లేరు. ఎందుకంటే పట్టపగటిలు రాజ్యాంగ వ్యవస్థలను అవమానించుకుంటా, ప్రజలను అవమానించుకుంటా, నడి బజార్ల బర్రెలను కొన్నట్టు గొర్రెలను కొన్నట్టు కొంత ప్రయత్నం చేసాడు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా అన్నది ఓటు నోటు కేసు ఎంపటే జరగాలి విచారణ. నిర్దోషులు ఏళ్ల తరబడి జైల్లో గడిపిన సందర్భాలు ఉన్నాయి. మా అన్న నిర్దోషే. మా అన్నకాడ పైసలు దొరికినా, మా అన్నంత సంసారం లేడు లోకంలో. మా అన్నకాడ దొరికిన రాలే, ఈ పైసలు కావు. ఇంకో న్యాయ వ్యవస్థలోని సవాళ్లు సర్దిద్దాల్సి ఉంది. అడ్వకేట్లకు ఆలోచనలతో పాటు మానవత్వం, వినయము ఉండాలి. వినయం అంటే ఇట్లా మందిని ముంచి ఇట్లా నవ్వాలి. వినయమా ఒలిగిపోతుంది. నిరంతరం తమను తాము నిరూపించుకోవాలి. ఒత్తిళ్లకు తలొగ్గి విదేశీ వైపు స్టూడెంట్లు వెళ్ళొద్దు. ఈయన మందిని ముంచుకొని మీరు నాశనం అయిపోయి, మేమే కోర్టు సంపాదిస్తే మా కింద జీతగాళ్ళ లెక్క బతుకుని మా దొరలము, మీరు విదేశాలకు పోకురి. ఏఐ డేటా ప్రైవసీతో అనుకూల ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయి.
చేసే పని ప్రేమిస్తేనే సరైన ఫలితాలు వస్తాయని సూచన. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో స్థానికోత్సవానికి హాజరైండు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకు రావచ్చు. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారు. ఓయూ సదస్సులో సిజే జస్టిస్ గవాయి. ఇంతవరకు ముచ్చట. ఇలా పాయింట్ మిస్ చేసి, ఏ పాయింట్? నా దగ్గర ఏమి లేదు, సిప్పే ఉంది, నన్ను కోసుకొని తింటారా అనాయ నన్ను అని చెప్పి లంగా మనలు రాయలేదు కొడుకులు, రాయారు కదా. అన్న బానిస కుక్కలు, అన్నకు ఇంగిల్ మెతుకు ఇట్లా తిన్నాక రెండు బొక్కలు అల్లేస్తాడు, అవి తింటారు, రాతలు రాస్తారు. సో ఇది పరిస్థితి. ఇంకా ఇది ఒక వార్త కనిపిస్తా ఉంది. జర ఏమైందా మరి, మళ్ళీ రోజు లైక్ చేస్తలేరు. లైవ్ రెగ్యులర్ అని చెప్తానా, వీడియోని లైక్ చేయకపోతే ఛానల్ దెబ్బతింటది. దెబ్బతిన్నాక మహేష్ గారు సూపర్ అన్నా రాదు, గుడ్ అన్నా రాదు, ఇంకేమన్నా రాదు. దయచేసి లైవ్ చూసే వాళ్ళు ఒకసారి వీడియోని లైక్ చేయరు, వదిలిపెట్టకుండా. ఆల్రెడీ 500 మంది చూసారు, లైక్ చేస్తలేరు. మరి తర్వాత పోయిన తర్వాత ఇంకా బాధపడితే రాదు కదా, అందుకే చెప్తాను. ఇంకా అది పక్కన పెడదాం.